ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. చూడండి, ఒకసారి వెలిగించబడి అంటే ఒకసారి దేవుని నమ్మి, ఒకసారి దేవుడితో నడిచి, ఒకసారి దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకుని, ఒకసారి దేవుని యొక్క ప్రభావాన్ని చూసుకుని, ఒకసారి దేవుని యొక్క మహత్యములను చూసుకుని, ఎప్పుడైతే దేవుని నమ్మి ఈ లోకం యొక్క మాటల చేతనో, లేకపోతే అన్న చెప్పాడనో, తమ్ముడు చెప్పాడనో, భర్త చెప్పాడనో, భార్య చెప్పిండనో, లేకపోతే పిల్లలే నమ్మనిస్తలేరు అనేసో, ఎంతమంది అయితే దేవుని వాక్యము నుండి విడిపోతారు, దేవుని యొక్క వాక్యము నుండి తొలగిపోతారో వారు మరలా ఎలిగించబడలేరు. ఎప్పటికి కూడా మళ్ళీ దేవుణ్ణి నమ్మకంలోనికి రాలేరు. ఎందుకంటే పరలోక సంబంధమైన వరముల గురించి తెలుసు, పరలోక సంబంధమైన మార్గాల గురించి తెలుసు, పరలోక సంబంధమైన క్రియల గురించి తెలుసు. యేసు ప్రభువారే నిజమైన దేవుడని, ఆయనే పరలోకం నుండి వచ్చిన వాడనేసి తెలిసిన తర్వాత ఈ లోక మాలిన్యాన్ని బట్టి, అంటే ఈ లోక ఆచారాన్ని బట్టి, లేకపోతే ఈ లోకం యొక్క కార్యాన్ని బట్టి, లేకపోతే స్నేహితుల మాటలను బట్టి, లేకపోతే తనకు పుట్టిన పిల్లల మాటలు బట్టియో, లేకపోతే తన తల్లిదండ్రుల మాటలను బట్టియో ఎంతో గొప్పగా హెచ్చించబడిన వారు తప్పిపోతారు. వారు మరలా పరలోక రాజ్యానికి వెళ్ళటం అసాధ్యమైన మార్గము, అసాధ్యమైన క్రియ, అసాధ్యమైన ప్రతి ఒక్క మాట కూడా దేవుడి నుండి మనము పారిపోయినట్టే. ఎందుకంటే వీరు పరలోకమును గురించి తెలుసుకుని, పరలోక రాజ్యమును గురించి తెలుసుకుని, ప్రభువుని గురించి తెలుసుకుని మన వాక్యం ద్వారా మనము చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. 2 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడు నైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదిగా. ఎందుకంటే ఒకసారి నువ్వు దేవుని నమ్మావు, యేసు ప్రభువారే రక్షకుడని నమ్మావు, యేసు ప్రభువారే రక్షకుడు అని నమ్మినావు. ఆయన జ్ఞానమును చూసావు, ఆయన యొక్క వివేచనను చూసావు, ఆయన యొక్క అద్భుత కార్యాలను చూసావు. నీ జీవితం ఎంతగానో మారిన తర్వాత నీ వ్యాపారాల్ని బట్టో, నీ యొక్క వ్యాపారాన్ని బట్టో, నీ స్నేహితుల్ని బట్టో నువ్వు దేవుణ్ణి గనక నెగ్లెక్ట్ చేసినట్టయితే, దేవుని గనక విడిచిపెట్టినట్టయితే, దేవుని మార్గాన్ని గనక నువ్వు విడిచిపెట్టినట్టయితే, అక్కడ నీవు ఎప్పుడైతే రక్షించబడక ముందు నువ్వు ఎట్లయితే ఉన్నావో దానికంటే ఇంకా చెడుగా పడిపోతావు, ఇంకా
చెడ్డ దాంట్లో పడిపోతావు. అప్పుడన్నా నీవు తెలియక తెలిసి ఉన్నావేమో. నీవు తెలిసి తప్పు చేస్తున్నట్టు, తెలిసి తప్పు చేస్తున్నట్టు. ఎందుకంటే లోకమాన్యం చేత, లోకం యొక్క మార్గాన్ని విడిచిపెట్టి, లోకం యొక్క క్రియల్ని విడిచిపెట్టి నీవు లోకాన్ని ఎదిరించి యేసు ప్రభువారిని తెలుసుకున్నాను. లోకం వేరు, నేను వేరు. నేను లోకం ద్వారా నేను చనిపోయి క్రీస్తులో నేను బ్రతుకున్నాననేసి దేవునితో నిబంధన చేసుకొని, అలాంటి నిబంధన చేసిన తర్వాత నీ స్థితి దేవుడు మార్చిన తర్వాత, ఎందుకంటే ఈ లోకంలో ఏముంది? కొన్ని రోజులు వచ్చినాం, కొన్ని రోజులు మంచిగా బతికినాం, సరే ధనాన్ని చూసుకున్నావు, లేకపోతే నీ పిల్లల్ని చూసుకున్నావు, లేకపోతే నీ యొక్క ఉద్యోగాన్ని బట్టి నీవు ఆశీర్వదింపబడ్డావు. లోకాన్ని ఇప్పుడు లోకం నుండి నేను చీకట్లో ఉన్నాననేసి చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చి దేవుని వాక్యాన్ని తెలుసుకొని, దేవుని మార్గాన్ని తెలుసుకొని, నాకు ఈ వెలుగు కంటే ఆ చీకటి ఎంతో గొప్పగా ఉందనేసి వెళ్ళినప్పుడు అది ఎలాంటి చెడుతనానికి వచ్చేస్తుంది. అప్పుడు వరకు నిన్ను తాకటానికి కూడా భయపడిన అపవాది ఆ తర్వాత నిన్ను ఎలా తొక్కుతుంది? నీవు యేసు నామంలో నన్ను గద్దించావు, యేసు రక్తం చేత నువ్వు నన్ను కాల్చివేసావు, యేసు నామంలోనే నువ్వు జీవించి అనేకమైన అద్భుతములు చూసావు, ఆశ్చర్యక్రియలు చూసావు కదా, ఇప్పుడు ఎక్కడికి పోతావు అంటదన్నట్టు. ఇప్పుడు ఎక్కడికి పోతావు అంటే, నువ్వు చీకట్లోకి వెళ్ళినప్పుడు నీ కళ్ళు ఇంకా మూసుకుపోతావు. నువ్వు వెలుగులోకి వచ్చావు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినావు, దేవుణ్ణి నమ్మినావు, దేవుణ్ణి నమ్మి నీవు బయటకు వచ్చినావు. నేను నిజం తెలుసుకున్నాను, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను, నిజమైన వాక్యమును నేను పట్టుకున్నాను అనుకుంటేవి వెలుగులోనికి వచ్చింది. ఆ వెలుగులోనికి వచ్చి మరలా నేను వెలుగు చూసేను కానీ అక్కడికి నేను వెళ్ళనో. ఎందుకంటే నీ మనసులో ఒకటి కట్టాయిస్తూ ఉంటుంది, అయ్యో నేను ఇంకా పాపిగా ఉన్నానేమో, నా ఆలోచన పాపంలో ఉన్నాయేమో, నేను ఇక నీతిమంతుడుగా మారనేమో. ఎందుకంటే నేను చెప్పే అబద్ధాలు, నేను డ్యూటీ దగ్గర చెప్పే అబద్ధాల వల్ల కానీ, నేను చూసే సూపుల వల్ల కానీ, నేను నడిచే నడత వల్ల కానీ నేను పరలోక రాజ్యానికి అర్హుని కానేమో అనుకుని చాలా మంది ఇటు వచ్చి యూటర్న్ తీసుకుని వెళ్తున్నారు. అంటే ఇటు పరలోక రాజ్యానికి వస్తున్నారు, పరలోక రాజ్యం గురించి తెలుసుకుంటున్నారు, యేసు ప్రభు వారి గురించి తెలుసుకుంటున్నారు. ఎవరో భయపడితేనో, లేకపోతే ఎవరినో సంతోష పెడతానికో, ఎవరినో గొప్పగా హెచ్చించటానికో మీరేం చేస్తున్నట్టు యూటర్న్ చేసుకుని దేవుడే. ఎలాంటి మాటలు వస్తున్నాయి అంటే, అరే నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళరు అని యేసు ప్రభు వారు చెప్పారు కదా. అయితే మేము అనేక వాటిని నేను నమ్మినప్పుడు నాకు ఇవన్నీ కూడా తెలియదు కదా, పోనీలే ఈయన ఇక్కడే వదిలిపెట్టి మనం వెళ్దాంలే అన్నాము. యేసు ప్రభు వారిని అక్కడే వదిలిపెట్టేసి మనం రిక్కి వెళ్దాం, మళ్ళా చూద్దాం, అప్పుడు మళ్ళా మనం చూద్దాం. ఏది ఏసే మార్గం అంట, ఏమనుకుంటున్నారు? ఏసే మార్గం అంట, ఏసే సత్యం అంట, ఆయన ద్వారా తప్ప ఎవడూ పరలోక రాజ్యానికి వెళ్ళడంట.
అంటే నిజమే, అది నిజమే. నువ్వు యేసు ప్రభువుని నమ్ము, నమ్మకపో నీవు ఎలా నువ్వు దేవుడని ఏ దాన్ని నువ్వు నమ్ముతున్నావో, ఎక్కడైతే దేవుడని నమ్ముతున్నావో, నేను క్రైస్తవుని యేసు ప్రభువుని మాత్రమే నమ్మేను అనుకుంటున్నావు. యేసు ప్రభువుని నమ్మితేనే పరలోక రాజ్యానికి వెళ్తా అని బైబిల్లో చెప్పబడింది కదా. మరి వేరే దగ్గర అయితే మేమేం చేసినా కానీ పైకి వెళ్ళగలుగుతాం కదా. ఆ దేవుడు వేరుగా ఉన్నాడు కదా, ఆ దేవుడు వేరుగా ఉన్నాడు కదా. మరి మన యొక్క మహమ్మదీయుల దేవుడు వేరుగా ఉన్నారు కదా. యేసు ప్రభువుని వారు కూడా నమ్మరు కదా. మరి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారంటే ఇంతమంది వేరు వేరు మార్గాలు ఉండగా యేసే దేవుడని, ఆయనే నన్ను రక్షించగలుగుతాడని ఈ యొక్క బైబిల్లో మాత్రమే ఉంది కదా అనుకుని ఇది కాకపోతే ఇంకో మార్గం ఉందేమో, ఇది కాకపోతే ఇంకో మార్గం ఉందేమో, మమ్మల్ని తీసుకెళ్లేవాడు పరలోకానికి కాకుండా స్వర్గానికి తీసుకెళ్తాడు, పరలోకానికి కాకుండా జన్నత్కి తీసుకెళ్తాడు అనుకుని ఎవరి కళ్ళు మూసుకుంటున్నారు. సృష్టికర్త ఒకడే, సృష్టికర్త ఒక్కడే. నువ్వే పేరైనా పెట్టుకో, నీవు ఏ పేరైనా పెట్టుకో, దేవానగానే ఆయనే పలుకుతాడు. మనము భాషల ప్రకారము యేసు ప్రభు అంటున్నామేమో, ఇంగ్లీష్లో జీసస్ అంటున్నామేమో, హిందీలోకి వచ్చే వరకు ఈశ్వర్ అంటున్నామేమో, ఇంకా వేరే భాషల్లోకి వచ్చే వరకు ఇంకా ఎన్నో పేర్లతో పిలుస్తున్నాం మనం. ఒకే దేవుడు. ఆయన ఎవరు? నీకు ఆత్మనిచ్చిన దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన ఆ దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు నిన్ను నన్ను ఆయన పోలికలో చేసుకున్నది. మరి సృష్టి ఆరంభం నుండే నీవు దేవుని యొద్ద ఉన్నావని వాక్యం సెలవిచ్చింది కదా. ఈ సృష్టి ఆరంభం ముందే నువ్వు దేవుని దగ్గర ఉన్నావని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఈ సృష్టిలోకి వచ్చిన వాడివి నువ్వేం చేయాలి? ఎలాంటి జీవితం జీవించాలి? అంటే నీకు ఏ పరీక్షలు ఉండకూడదా? ఒక చిన్న పిల్లవాడిని చూస్తే మనకి చదివిపిస్తాం, మనం 10th క్లాస్ రాపిస్తాం, లేకపోతే రేపు ఇంటర్ రాపిస్తాము, డిగ్రీలు రాపిచ్చి వాడు పాస్ అని చెప్తాం. దీనికే ఒక ఉద్యోగం చేస్తానికి, ఒక జీవితంలో నిలబడటానికే ఏం చేస్తున్నాం? పరీక్షలు పెట్టుకుంటున్నాం. మరి దేవుని యొద్ద సృష్టి ఆరంభంలోనే నువ్వు ఉన్నావు. సృష్టి ఆరంభంలోనే నీవు దేవుని యొద్ద ఉన్నావు కదా. దేవుడు నిన్ను తల్లి గర్భములో కాసాడు కదా. కాసి కాపాడి నిన్ను ఒక మానవుడిగా చేసి తల్లి గర్భం నుండి బయటికి తీసుకొచ్చాడు కదా. అయితే ఇది పరీక్ష. ఈ సమయము నువ్వు నిజము తెలుసుకుంటావా, అబద్ధంలో నువ్వు నిజాన్ని తెలుసుకుంటావా, అబద్ధం తెలుసుకుంటావా? ఎందుకంటే అనుకోవచ్చు, నేను ఎప్పటి నుండో అది దేవుని దగ్గర ఉన్నా కదా, సృష్టి ఆరంభం నుండే దేవుడి దగ్గర ఉన్నా కదా. దేవుడి దగ్గర ఉన్నప్పుడు మళ్ళా నేను తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోయాను కదా. మరలా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత నేను పిల్లవాడుగా ఉన్నప్పుడు ఆడుకున్నాను, పెద్దవాడుగా ఉన్నప్పుడు చదువుకున్నాను, యవనస్తుడుగా ఉన్నప్పుడు నేను ఏదో ఒక దానికోసం వేలాడాను. యవ్వన కాలం అయిపోయిన తర్వాత మళ్ళా నాకు పిల్లలు పుట్టారు కదా, వారిని కూడా నేను మంచిగా పెంచాను కదా. దీనిలో నేను ఎవరికి భయపడాలి అనుకునే ఒక పరిస్థితి వచ్చినప్పుడు నాకు ఒక దేవుడు కావాలి, నాకు ఒక దేవుడు కావాలని నమ్మేవు కదా.
నమ్మిన తర్వాత నమ్మిన దేవుడు మరి నీవు ఏ మతంలో ఉన్నావు, ఏ మార్గాల్లో ఉన్నావో. దేవుడు చిన్నప్పటి నుండి కూడా నిన్ను పెంచినప్పుడు నువ్వు ఎట్లా నడిచినా కానీ ఊరుకున్నాడు. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా ఓకే అనుకున్నాడు. నీవు కొంచెము ఎదిగిన తర్వాత నీవు గంతులు వేస్తూ ఇష్టం వచ్చిన ఆడుకున్నా కానీ ఆయన ఏమనలేదు. ఎందుకంటే సమయము పరిపక్వత చెందాలి, సమయం రావాలి. ప్రతి విషయానికి కూడా సమయం వచ్చే వరకు కూడా నిన్ను గొప్పగా లేవనెత్తడానికి ఆయన చూస్తున్నాడు. అందుకే నీకు ఈ జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? ఈ జ్ఞానము ఇచ్చింది ఎందుకు? చదువు అనేది ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకంటే నీవు చదవకపోతే అజ్ఞాని వలె ఉంటావు అనేసి, అజ్ఞానములో జీవిస్తావు అనేసి. ఎందుకంటే ఒక సృష్టిని సృష్టించిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోలేవు కదా. నీకు జ్ఞానం లేనప్పుడు ఏది తెలుసుకోలేవు. నీవు చీకట్లో ఉన్నప్పుడు నీకు ఏది కనిపించదు. నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు, చదువునిచ్చాడు. చదివిన తర్వాత నీవు పరీక్షించబడుతున్నావు. అంటే మనం ఇప్పుడు ఏవైతే ఇప్పుడు సెల్ ఫోన్లే ఉన్నాయి, మనం ఎక్కే ఫ్లైట్సే ఉన్నాయి, లేకపోతే ట్రైన్సే ఉన్నాయి. ఇదంతా కూడా జ్ఞానంతోనే వచ్చింది, నీకు ఇచ్చిన జ్ఞానంతోనే వచ్చింది. అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టయితే, నీవు గనక అజ్ఞానంలో గనక అట్లాగే ఉన్నట్టయితే ఈ చెట్లు కొమ్మలో లేకపోతే ఆకులో అమలలో ఇంకా తింటూనే బతికేవాడివి. అవునా? ఆ వెలుగునిచ్చిన దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తానికే. నువ్వు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు నీకు ఒక అక్షరం ఇచ్చాడు. అది తెలుగో, హిందీయో, లేకపోతే మలయాళమో, తమిళ్లో, లేకపోతే భోజపురియో, లేకపోతే ఏ అక్షరమో ఒకటి ఇచ్చాడు. అవునా? ఆ అక్షరం ద్వారా నువ్వు నిజం తెలుసుకుంటున్నావు. ఆ అక్షరం ద్వారా నిజము తెలవబడుతుంది. ఆ నిజము తెలవబడటానికి పరిశుద్ధ దేవుడు అందరికీ కూడా దగ్గరికి ఉండాలనేసి, అందరికీ కూడా ఇదిగో చేతుల్లోకి బైబిల్ వచ్చేసిన అంటే ప్రతి ఇంట్లో కూడా జ్ఞానం ఉండాలనేసి, ప్రతి ఇంట్లో కూడా జ్ఞానం ఉండాలి, వివేచన ఉండాలి, మాట్లాడటానికి మాటలు సరిగా ఉండాలి. ఆ మాట్లాడే మాటల ద్వారా నీవు గొప్పగా దీవించబడాలి. నువ్వు నడిచే నడత ద్వారా నీవు గొప్పగా ఆశీర్వదింపబడాలి. నీ చదువు వల్ల నీవు గొప్పగా ఎంచబడుతున్నావు. నీ పని వల్ల నీవు కొంత సంపాదించుకోగలుగుతున్నావు. ఎందుకు? ఈ జ్ఞానం ఇవ్వకపోతే, ఈ జ్ఞానం గనక లేకపోతే, ఎప్పుడో 1880s ఏముండేది? వస్తు మార్పిడి ఉండే. ఈ వస్తువు నాకు, ఈ వస్తువు నేను తీసుకుంటా. నీకు అప్పుడు ఇంకా జ్ఞానం రాలేదు. వస్తు మార్పిడులు ఉన్నాయి. ఆ తర్వాత ప్రతి దేశానికి ఏం చేసావంటే ఒక ధనము ఒకటి ముద్రించుకుని ధనము అనుకున్నాం. ఇది ధనము అనుకున్నాం. అంటే ఇది ఇస్తే దీనికి ఇంత వాల్యూ ఉంది, ఇది ఇస్తే దీనికి ఇంత వాల్యూ ఉంది. ఇది దేవుడిచ్చిన జ్ఞానమే. ఇది దేవుడిచ్చిన జ్ఞానమే. అందరూ కూడా ఏకతాటిలోకి రావాలనేసి దేవుడు ఏం చేశాడంటే అందరూ కూడా ఏకతాటిలోకి రావాలి. నువ్వు కులం పేరట గాని, మతం పేరట గాని నువ్వు అణిసివేయబడకూడదు. అణిసివేయబడకుండా నువ్వు నిత్యత్వంలోనికి రావాలి. నిజమేందో తెలుసుకోవాలి. నీవు ఎవరికి బానిసవు కాదు. నీవు దేవుని యొక్క కుమారుడుగాను కుమార్తెగాను ఎంచబడ్డావు అనుకోవటానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. లేకపోతే ఆ కాలంలో ఉన్నట్టే చెట్లు తింపుకుంటూ, లేకపోతే పండ్లు తింపుకుంటూ దీన్నే చేసేవాళ్ళం. అలా
అలాంటి స్థితిని దేవుడు ఏం చేశాడంటే, నీకు జ్ఞానం ఇచ్చి, ఆయన దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన ఒక దేవుడు ఉన్నాడు. ఆ సృష్టికర్త ఎవరు? ఆ సృష్టికర్తను తెలుసుకోవటానికి ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు అన్వేషించారు. సృష్టికర్తని తెలుసుకోవటానికి మన దేశమైనా కానీ ఇతర దేశాలైనా కానీ అన్వేషించారు. ఎవరు అసలు ఈ యూనివర్సల్ని అసలు చేసింది ఎవరు తెలుసుకున్నారు, ధ్యానించారు. ఆ ధ్యానంలో ఒక వెలుగును చూశారు. ఆ వెలుగే దేవుడని నమ్మారు. ఆ వెలుగే దేవుడని నమ్మారు. అనేక పేర్లు పెట్టి అనేక మార్గంలోనికి వెళ్ళిపోయి, అవును ఒకప్పుడు ఏం చేశారంటే, సూర్యుడిని చూసి సూర్యుడే దేవుడు అనుకున్నారు. చంద్రుని చూసి చంద్రుడే దేవుడు అనుకున్నారు. ఆ తర్వాత అది అబద్ధమని వదిలేశారు. ఎందుకు? అది కూడా భూగోళంలో ఒక వస్తువే. భూమి కూడా దేవుడనే నమ్మారు. ఒకటోటి ఈ జ్ఞానం వల్ల ఏమైందంటే ఒకటోటి వదిలిపెట్టబడింది. ఈ జ్ఞానం వల్ల ఒక్కొక్క దాన్ని విడవబెట్టబడింది. నీ జ్ఞానం పెరుగుతుంది. అజ్ఞానివి కాదు, ఇప్పుడు జ్ఞానవంతుడవు. జ్ఞానంలోనే నిన్ను లేవనెత్తున్నాడు దేవుడు. అజ్ఞానంగా నిన్ను ఉంచలేడు. అజ్ఞాన స్థితిలో నిన్ను ఉంచలేడు. మెల్లమెల్లగా ఒకప్పుడు అనుకున్నావు భూమి 4 పట్ల ఎట్లా మన స్లేట్ లాగా ఉందేమో అనుకున్నావు. ఆ తర్వాత భూమి గుండ్రంగా ఉందని తెలిసింది. అరే, అంటే మనిషికి ఎట్లయితే జ్ఞానం పెరుగుతుందో, అంటే ఆ జ్ఞానము పరలోకం నుండి వస్తుంది. మాట్లాడే మాట పరలోకం నుండి వస్తుంది. పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ నీ జీవితాన్ని మారుస్తున్నాడు. అలా మారుస్తూ యేసు ప్రభువారు వచ్చారుగా నిన్ను నన్ను మారుస్తానికి. ఆయన సృష్టి ఆరంభాన్ని ఎలా ఉందో పరిశుద్ధాత్మ చేత రాయించాడు. నక్షత్రాలు ఎలా చేయబడ్డవి, అలాగే పరిశుద్ధ దూతలు ఎలా చేయబడ్డారు. పరిశుద్ధ దూతల నుండి కొన్ని దూతలు దేవుని విభేదించి ఎలా భూమికి నెట్టివేయబడ్డారు, ఎలా పాతాళంలో ఎలా బంధించబడ్డారు, బంధించిన తర్వాత ఏదోను వనము ఎలా చేయబడింది, ఆ తర్వాత తన పోలికలో మనిషిని ఎలా చేసుకున్నాడు. తన పోలికలో దేవుడు మనిషిని ఎలా చేసుకున్నాడు. మనిషిని చేసుకున్న తర్వాత దేవుడు మరలా ఏదైతే పడగొట్టబడిన దూతలు ఉన్నారో ఆ దూతల్ని మరలా ఎలా పైకి తీసుకొచ్చాడో. నువ్వు వెళ్ళి ఆదాముని అవ్వని ఎలా ఉన్నారో ఒకసారి శోధించమంటే, ఎలాగైతే పడగొట్టబడ్డారో ఆదాము అవ్వ ఎలాగైతే పడగొట్టబడ్డారో, ఎలాగైతే మోసగించబడ్డారో అప్పుడే కదా పాపం అనేది వచ్చింది. అంటే నీకు చీకటికి వెలుక్కి అక్కడే తేడా వచ్చింది అన్నట్టు. చీకటి ఏందో వెలుగేందో ఇదంతా దేవుడు ఒక పర్టికులర్గా తీసుకొచ్చాడు. మనందరినీ కూడా తీసుకొచ్చి మోషే ద్వారా పరిశుద్ధాత్మ చేత పంచ గ్రంథాలు రాయించాడు. ఆ తర్వాత అనేకులను దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించి గ్రంథాలన్నీ రాయించాడు. ఎవరి చేత రాయించాడు? అనేక మంది ఎవరు వచ్చారు? గ్రంథకర్తలు వచ్చారు. ఎవరంటారు వాళ్ళని? ప్రవర్తల ద్వారా రాయించబడ్డారు. మరి ప్రవర్తలు ఎక్కడెక్కడో ఉన్నారు. ఎక్కడెక్కడో ఎన్నెన్నో దేశాలు వేరువేరుగా ఉన్నారు ప్రవర్తలు జీవించేవాళ్ళు. కానీ ఒకే మాట ఒకేలాగా రాయించి మనకి ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు.
పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన తర్వాత అయితే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా రాయటానికి ఒక లిపి ఎవరిచ్చారు? దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు నమ్మిన బిడ్డలకే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత లిపి కనుక్కున్నారు, ఆ తర్వాత ముద్రణ యంత్రాలు కనుక్కున్నారు. అప్పుడు వారికి రైటింగ్ లేవు, ఎవరుకున్నాయి. ఇంత జ్ఞానం ఇచ్చిన దేవుడు నీవు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకున్న తర్వాత అప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరో కొందరు మాత్రమే చెప్పితేనే విన్నవాడివి నీ చేతిలోకి వచ్చి నిజాన్ని తెలుసుకున్నావు. నీ చేతిలోకి వచ్చి నిజాన్ని తెలుసుకుని, అవును నా కొరకు యేసు ప్రభువు వచ్చాడు. అలా నాడు అవ్వా రాముని ఎలాగైతే అపవాది చేత మోసపరచబడ్డారో, ఎలాగైతే దేవుడి నుండి వేరు చేయబడ్డారో, అరే నేను కూడా దేవుడి నుండి వేరు చేయబడ్డాను, నేను కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనుకునే నీ మనస్సు వచ్చినప్పుడు, నేను లోకం వేరు నేను వేరు, చీకటి వేరు వెలుగులోనికి నేను వచ్చాను అని నువ్వు దేవుని నమ్మి బాప్తిసం తీసుకుని, నీవు తప్ప నాకు వేరొక దేవుడు లేడని చెప్పి నీవు పరలోక సంబంధమైన సమస్తము తెలుసుకుని, పరిశుద్ధమైనవి సమస్తము తెలుసుకుని నీవు మరలా తిరిగి చీకట్లో పడిపోతాం అనేది చూడండి. నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు, మంచి వివేచనిచ్చాడు. నీకు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం ఎక్కువైపోయి అజ్ఞానంలో నీకు పడిపోతే, జ్ఞానం ఎప్పుడు కూడా నిన్ను రక్షిస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా రక్షిస్తాడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఒక మనలాగానే యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. వచ్చేసి పరలోకం గురించి ఆయనే బోధించాడు. నా తండ్రి యొద్ద అనేక నివాసములు గలవు, మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వచ్చి ఏది సత్యమో ఆ సత్యాన్ని నువ్వు ఒప్పిస్తాడు అని చెప్పిన తర్వాత నువ్వు ఒప్పుకుని పరలోక రాజ్యం యొక్క మార్గాల్ని వదిలిపెట్టి మళ్ళీ చీకట్లోకి ఎలాగైతే ప్రవేశించావో, ఆ రాజ్యం మార్గాల్ని ఎట్లాగైతే నువ్వు వదిలిపెట్టావో, మరలా ఆ రాజ్యంలోనికి వెళ్ళటానికి నీవు ఆ అర్హత కోల్పోయేలాగా నువ్వెప్పుడు ఉండవు. ఎందుకంటే ఎందరో దేవుణ్ణి నా సొంత రక్షకుడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన రక్షకుడిని, సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిలో ఉన్న ఒక్కరే ఒక్క దేవుడు నమ్మి ఎప్పుడైతే మళ్ళా విశ్వాసాన్ని కోల్పోయి మళ్ళా నా జీవితంలో నాకు సాల్లే అనుకుని ఎప్పుడైతే తిరిగి లోకంలోనికి వచ్చారు, మరి వారు రక్షించబడటము దుర్లభము. మనకు వాక్యం ఏం సెలవిస్తుంది? మళ్ళా రక్షించబడటము దుర్లభము. చూడండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని. ఇక నువ్వు చేసే పాపానికి ఎక్కడ పడి, నీవు నడిచే నడతకి ఎక్కడ కూడా వేరొక మార్గం అనేది ఉండదు. ఎందుకంటే నీవొకసారి రక్షించబడ్డావు, రక్షణలోనికి వచ్చావు. రక్షించబడి మరలా నువ్వు పాపంలో పడిపోతే మరి నీకు రక్షిస్తానికి ఇంకో మార్గమే లేదు.
ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. నీవు ఇప్పుడు నమ్మి బాప్తిసం తీసుకున్నావు. యేసుప్రభువు వారు మాత్రమే నా సొంత రక్షకుడు. మరి ఆ తర్వాత లోకాన్ని నమ్మేవు, లోకంలో జీవించేవు. సరే, సావు అనేది గ్యారంటీ. ఎవరికైనా కానీ చనిపోవుడు అనేది గ్యారంటీ. ఆ తర్వాత నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? నువ్వు ఎలాగైతే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తల్లి దగ్గర ఎలాగైతే, పెద్దవాడు అయినప్పుడు ఎలాగైతే నీ కాళ్ళ మీద నువ్వు నిల్చుని తిరిగావు, అలాగే యవనస్తుడిగా ఉన్నప్పుడు నీ బలమును బట్టి నువ్వు ఎలాగైతే నడిచేవు, అలాగే మధ్యకాలం వచ్చినప్పుడు నీ పిల్లల్ని ఎలాగైతే నువ్వు పెంచావు, అలాంటి స్థితి తీసుకొచ్చిన దేవుడు మరలా నిన్ను చిన్నపిల్లగా నుండి తీసుకొచ్చి మళ్ళీ మట్టి నుండి వచ్చిన నిన్ను మట్టికి అప్పచెప్తున్నాడు కదా. మట్టి నుండి వచ్చిన నిన్ను మట్టికి అప్పచెప్పినప్పుడు మరి నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? సరే, ఈ లోకంలో నువ్వు అనుకున్నావు, సరే అనేకమైన తోవలు ఉన్నాయి అనుకున్నావు. ఇక్కడ దేవుడు నీకు పరిచయం అయ్యాడు. ఏమని పరిచయం అయ్యాడు? ఇగో ఇదే మార్గము, ఇగో భూమి ఆకాశాన్ని సృష్టించిన వాడు ఈ దేవుడే. ఆయనే తండ్రిగాను, ఆయనే కుమారుడుగాను, పరిశుద్ధాత్మ దేవుడుగాను ఉన్నవాడు అనువాడు ఒక్కడే దేవుడు. మరి ఈ లోకంలో నువ్వు ఏది నమ్మి గొప్పగా నువ్వు అనుకుంటావు? ఈ లోకంలో ఉన్న వాటిని దేన్ని నమ్ముకుని నిన్ను రక్షిస్తుంది అనుకుంటావు? నీ ధనమా, లేకపోతే నీ బలమా, నీ యొక్క జ్ఞానమా? దేవుని వెర్రితనమే ఈ లోకంలో ఉన్న వారి జ్ఞానము కంటే గొప్పది. దేవుని యొక్క వెర్రితనమే ఈ లోకంలో ఉన్న గొప్ప జ్ఞానుల కంటే కూడా గొప్పది. అలాంటి దేవుడు, అలాంటి మార్గము, అలాంటి స్థితి, అలాంటి క్రియలు, అలాంటి ఆలోచనలు, అలాంటి మార్గాలు నీ దేవుడు సమస్తాన్ని నీకిచ్చిన దేవుడు, నిన్ను సమస్తములో నిలబెట్టిన దేవుడు, నిన్ను సమస్త కార్యాల్లో నిన్ను నడిపించే దేవుడు. ఆయన నిన్ను గొప్పగా దీవించాడు, నిన్ను ఆయన గొప్పగా ఆశీర్వదించాడు. నీ మార్గము నువ్వు ఎక్కడ సిద్ధపడబడుతున్నావు? నువ్వు ఇంకా దేన్ని ఎతుకుతున్నావు? నువ్వు ఎలా జీవిస్తున్నావని, ఎలా నువ్వు రక్షించబడతావని ఇంకా ఏం ఎతుకుతున్నావు? చీకట్లో పడగొట్టి ఏం ఎతుకుతున్నావు? నువ్వు వెలుగులో ఉన్నప్పుడు నీకు పడింది ప్రతి ఒక్కటి కనిపించింది. నువ్వు ఎలా నడుస్తున్నావో తెలుస్తుంది. నీ మనసులో అనిపించింది, అయ్యా నేను పాపం చేస్తున్నాను, ఈ పాపం నన్ను క్షమిస్తాడో లేదో అని కూడా నువ్వు అనుకోవచ్చు. నేను రోజు అబద్ధాలు చెప్తున్నాను, నేను జీవిస్తానికి అన్ని అబద్ధపు జీవితమే జీవిస్తున్నానని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు యేసుప్రభు వారిని నమ్ముతున్నావు, సొంత రక్షకుడిగా నమ్ముతున్నావు. అయితే నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, నా పాపముల నుండి నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా పాపముల నుండి నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమును బట్టి నీవు నడవాలి. ఎందుకంటే నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. నీ మనసు మారకపోవచ్చు, నీ జీవితంలో అనేక అబద్ధాలు చెప్పుండొచ్చు, అనేక క్రియలు నీ జీవితంలో నువ్వేమనుకుంటున్నావంటే నీ మనసులో ఉన్న విగ్రహాన్ని నువ్వు నమ్ముతున్నావేమో. నీ మనసులో విగ్రహం అంటే ధనం అయి ఉండొచ్చు, నీ యొక్క అందం అయి ఉండొచ్చు, లేకపోతే నీ బలం అయి ఉండొచ్చు. ఇవే విగ్రహాలుగా ఉంటాయి. మనిషి ప్రతి ఒక్కడికి కూడా విగ్రహాలుగా ఏముంటాయంటే, నువ్వు నీ ధనము, లేకపోతే నీ బలము, లేకపోతే నీ యొక్క పలుకుబడి, లేకపోతే నీ యొక్క మాటగారితనము, ఇవి విగ్రహాలుగా ఉంటాయి మనిషిలో. దీన్ని నీవు అన్ని దిక్కుల నుండి తీసివేయాలి.
చిన్న జ్వరం వస్తేనే నీ కాళ్ళు చేతులు నడవే. చిన్న బలహీనత వస్తేనే నీ మార్గాలు సిద్ధపరచబడవే. చిన్న రక్తం ఒక దగ్గర క్లాట్ అయిపోతే నీ కాళ్ళు చేతులు నడవే. మరి దేన్ని చూసుకుని నీవు దేవుణ్ణి నమ్మి తిరిగి వెళ్ళిపోతున్నావు? యూటర్న్ కొట్టుకుని మళ్ళా వద్దాం అనుకుంటున్నావా? అలా వస్తానికి ప్రవేశం లేదంటున్నావు. అలా వస్తానికి ప్రవేశము లేదంట. నువ్వనుకునే నీవు జీవించే జీవితంలో నువ్వనుకునేదే పాపము కాదు. నువ్వు పాపంగా ఏదైతే అనుకుంటున్నావో అదే పాపం అని దేవుడి దృష్టిలో ఏది పాపమో నీకు తెలియదు. దేవుని దృష్టిలో నీ మార్గం ఎట్లా ఉంటుందో నీకు తెలియదు. ఆ సత్యమును బట్టి మాట్లాడే దేవుడు నీతో పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన నిన్ను రక్షించాలనుకుంటే నువ్వు ఎంత గొప్ప పాపివైనా కానీ నిన్ను రక్షిస్తాడు. ఎందుకు? మనం మొన్నే కదా సిలువ ధ్యానాలు చేసినాం కదా. సిలువ ధ్యానాలు చేసాం కదా. అక్కడ ఇద్దరు బందిపోట్లని యేసు ప్రభు వారితో పాటు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఏం చేశారు? సిలువ వేశారు కదా. కుడివైపు ఉన్న ఆ యొక్క బందిపోటు లేకపోతే హత్యలు చేసి ఆయన ప్రభువా నీ రాజ్యంలో నాకు చోటుంచు, నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను, నీలో ఏ పాపం లేదని నేను నమ్ముతున్నాను, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే సరే ఈ రోజే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన అంత కనికరం గల దేవుడు. చూడండి, మరి ఆయన ఎక్కడ విశ్వాసము, ఆయన విశ్వాసం మాత్రమే నిలబెట్టాడు. మేము చేసిన పాపముల ద్వారా మేము ఈ శిక్షను పొందేము, మేము నడిచిన నడత ద్వారా మేము ఈ శిక్షను పొందేము, మేము మా మార్గాన్ని తప్పిపోయాం కనుక మేము శిక్షణ పొందేము. నువ్వే పాపం ఎదగవు తండ్రి, నీవు గొప్ప దేవుడు అని నేను విశ్వసిస్తున్నాను అనేసి ఆ యొక్క కుడిపక్కనున్న బందిపోటు ఈరోజు నీ రాజ్యంలో నాకు సోటియండి ప్రభు అని అడిగితే ఆయన నేడే నీవు పరదేశిలో నాతో పాటు ఉంటావన్నాడు. ఎవరితో పాటు ఉంటా అన్నాడు? నాతో పాటు పరదేశిలో ఉంటావన్నాడు. అవునా? మరి పరదేశిలో ఎందరో గొప్ప గొప్ప వారు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శిల్వ మరణం తర్వాత ఆయన కిందకి దిగి వారికి బోధించినట్టు ఉన్నది. అవునా? పరదేశులో ఆ యొక్క దొంగని తీసుకెళ్ళినప్పుడు, ఆయన ఆ బందిపోటుని తీసుకెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి నీ పాపములు క్షమించబడవా? విశ్వాసం పెట్టు. నీకు ప్రతి మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. విశ్వాసం కలిగి ప్రతి మార్గాన్ని కూడా నీవు సంపూర్ణంగా నమ్మి యేసు ప్రభువు నుండి నువ్వు దూరంగా పారిపోయి ఎక్కడ పారిపోదాం అనుకుంటున్నావు? యోనా పారిపోయాడు. ఎక్కడి వరకు పారిపోయాడు? నీళ్ళల్లోకి పోయాడు. ఆ యొక్క చేప వచ్చి మత్స్యం వచ్చి మింగేసింది. ఆయన ఆత్మ ఎక్కడుంది? అగాధ స్థలాల్లో ఉండి దేవుని ప్రార్థించింది. ఆయన నీ గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. ఆయన మళ్ళా ఆ యొక్క ప్రార్థన విని ఆ యొక్క మత్యంలోనికి మళ్ళా రాగానే అది వెళ్ళి ఆ యొక్క నినివే పట్టణం దగ్గర అది కక్కి వేసినట్టు కనిపిస్తుంది. నిన్ను రక్షించడా?
నీ మార్గాలన్నీ నువ్వు, నేను తప్పు జీవితంలో జీవిస్తున్నాను, నేను యేసు ప్రభు మార్గంలో నేను నుంచోను అనుకుంటూ నీ మార్గాలన్నీ వంకర టింకరగా తిప్పుకుంటూ నడుస్తున్నావు కదా. యోనాని రక్షించిన దేవుడు నిన్ను రక్షించడా? ఆయన మాట వినకుండానే ఆయన పారిపోతున్నాడు, తరిష్కి వెళ్ళిపోతున్నాడు. నిన్వే పట్టణం వెళ్ళమంటే తరిష్కి పారిపోతున్నాడు. ఆయన రక్షించిన దేవుడు నిన్ను రక్షించడా? ఎందుకంటే నువ్వు యేసు ప్రభు అన్న సొంత రక్షకుడిగా ఎన్నుకొని కూడా నీవు నీ మార్గాన్ని పడగొట్టు. నువ్వు ఎలా జీవిస్తావు? ఎలాంటి జీవితం జీవిస్తావు? ఎలా నీవు రక్షించబడతావు? ఉన్నది ఒకటే జీవితం. ఆ జీవితంలో యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా ఎన్నుకుంటూ దేవుని మార్గాలన్నీ తెలుసుకుని, పరలోక రాజ్యం ఉందని నువ్వు తెలుసుకుని, నీవు సాక్షిగా జీవించి నీ సాక్ష్యం నిలిచినట్లు, నీవు పరలోకానికి వెళ్ళినట్లు వెళ్తాను అనుకుంటే ప్రతి విషయంలో నిన్ను కాపాడే దేవుడు కదా. నీ మార్గాలన్నీ దయచేస్తాడు కదా. మార్గాన్ని దయచేసి నిన్ను సమస్తంలో దీవిస్తాడు కదా. ఎందుకంటే నిన్ను దీవించే దేవుడు, రక్షించే దేవుడు. నువ్వేదైతే వెనకకు తిరిగిపోతున్నావో, దేవుడు రాజ్యం గురించి చూస్తున్నావు, దేవుడు మార్గం గురించి చూస్తున్నావు, దేవుణ్ణి నిజమైన దేవుడని నమ్ముతున్నావు. నమ్మిన తర్వాత నీవు మళ్ళా రక్షణ నుండి తప్పించకపోతే నీ స్థితి మునుపటి స్థితి కంటే ఇంకా పడిపోయింది. ఎందుకంటే నువ్వు మనుషుల్ని చూసి నడవకు. నువ్వు మనుషుల మాటల్ని బట్టో, మనుషుల క్రియల్ని బట్టో, మనుషుల యొక్క వేషధారణ బట్టో నమ్మకు. నిజమైన దేవుడు వాక్యము నమ్మి నడువు. నీతో మాట్లాడే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, ప్రతి మార్గంలో నిలబెట్టే దేవుడు. ఎందుకంటే ఇది సత్యం. సత్య మార్గంలో నడువు, సత్యంలో నువ్వు నిలిచినాడు. ఎందుకంటే నీ మార్గాన్ని ఎక్కడెక్కడైతే పడగొట్టుకుంటున్నావో, నీ యొక్క మనసుని ఎక్కడెక్కడైతే నీవు కోల్పోతున్నావో, నిన్ను ఏదైతే బలముగా నీ మార్గాన్ని గనక తప్పిస్తుంది అని అనుకుంటే మరి అది నిన్ను రక్షించగలిగిద్దా? సరే, ఎవడో డబ్బు ఇస్తుంటే నువ్వు మారిపోతా అనుకుంటున్నావు, లేకపోతే నువ్వు జీతం చేసే దగ్గర నీకున్న ప్రెషర్ మీద నువ్వు మారిపోతావు అనుకుంటున్నావు, లేకపోతే నీ పిల్లల కోసము కులము అడ్డం వచ్చిందో మతం అడ్డం వచ్చిందో అనేసి నువ్వు మారిపోతావు అనుకుంటున్నావు. నువ్వు మనిషిని మనిషిగా చూడరాదు. మనిషిని మనిషిగానే చూడు. ఒక మతముతో నువ్వు ముడిపెట్టదు, ఒక కులముతో నువ్వు ముడిపెట్టదు. నీ ప్రేమ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అది మాత్రమే నీ యొక్క మార్గమై ఉండాలి. మనుషుల మధ్యన ద్వేషాలు లేపి, మనుషుల మధ్యన నీవది నువ్విది అనేసి ద్వేషంతో నడిచేది ఏది కూడా నిలవదు. బలముతో నడిచేది ఏది కూడా నిలవదు. సత్యముతో నడిచేది ప్రతి ఒక్కటి నిలవదు. యేసయ్య పరిశుద్ధ నామముకి మహిమ కలుగును గాక. ఆమేన్. సర్వలోకాలకు అధిపతైన యేసయ్య, నీ పాదాలకు వందనాలు. ఈ వాక్యం నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి ఫలించులాగా, నీ ఆత్మని, నీ శక్తిని నా తండ్రి నీ కృపల్లో భద్రపరుచు, నీ జ్ఞానంతో నింపి, నీ కృపగల హస్తాలతో నింపి నీవే మహింపరుచుకుంటున్నందుకు నీ పాదాలు, నీ కృపావరములతో నింపి నీవే మహింపరుచుకుంటున్నందుకు నీ పాదాలు. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి, నా దేవా, నా తండ్రి సత్యాన్ని తెలుసుకుని నా తండ్రి, నా దేవ మరలా ఎక్కడికో పారిపోయి మళ్ళా రక్షించబడదామని నా తండ్రి, ఎక్కడో ఎవరో రక్షిస్తారని నా తండ్రి, నా దేవ, అబద్ధంలో బ్రతుకు ప్రతి ఒక్కరిని నా తండ్రి నిజంలోనికి రక్షించాలి.
ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమయ్యా. కులానికి నీ మతానికి నా తండ్రి భిన్నముగా నా తండ్రి ఎవరైతే నా తండ్రి నిత్య జీవంలోనికి నడవబోతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి దీవించి ఆశీర్వదించమయ్యా. నీవే సత్యము, నీవే జీవము, నీవే మార్గమని నా తండ్రి నమ్ములాగా నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి దీవించి నీ కృపల్లో భద్రపరిచి సమస్త వేదన నుండి, సమస్త శోధన నుండి, సమస్త బలహీనతల నుండి విడుదల చేస్తూ నా తండ్రి నా దేవ నా తండ్రి గారడి మాటల చేత కానీ నా తండ్రి గారడి యొక్క క్రియల చేత కానీ నా తండ్రి నా దేవ నీ నుండి నా తండ్రి వేర్పాటు కాకుండా నా తండ్రి నీ బిడ్డలను నా తండ్రి నిత్య జీవంలోనికి నడిపిస్తూ పరలోక రాజ్యంలోనికి నడిపిస్తూ నీ కృపను నా తండ్రి పొందినట్టు ఆశీర్వదిస్తున్నందుకు నీ పాదాలు సత్యము జీవము మార్గమయ్య నా తండ్రి నీ కృపావరముతో నింపుతున్నందుకు నీ పాదాలు Trouble over Gravas service, speak of hospital of Yesha service, Loya Hares Saraba, and real service Shabal Yashkara Saraba. Holy Spirit touch, all blood touch. నీ ఆత్మతో నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి నింపబడును గాక. నీ కృపల్లో నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి దీవించబడును గాక. నీ మార్గాల్లో నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి ఆశీర్వదింపబడును గాక. నజరుడైన యేసు క్రీస్తు నామమున పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. Praise the Lord.